ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 25 ఏప్రిల్ 2026 శనివారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే ఈరోజు అందుబాటులో ఉన్న నరసింహస్వామి ఆలయంకి వెళ్ళి తులసిమాల ఎక్కించి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అన్న మంత్రాన్ని 11 సార్లు చెప్పి 9 ప్రదక్షిణలు వేయండి. మీ లోపల ఉన్న అనారోగ్యం అంతా వెళ్ళిపోతుంది. శారీరక మానసిక అనారోగ్యం వెళ్ళిపోయి సుఖము శాంతి వస్తుంది. ఇది శాస్త్రం చెప్పిన మాట శ్రద్ధగా చేయండి. శుభం. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:27 నుంచి తెల్లవారి 5:13. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:30, సూర్యాస్తమయము సాయంత్రం 6:12. ఈరోజు తిథి శుక్ల దశమి, ఇది రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు దశమి వస్తుంది. అంటే మొదలు నవమి, శుద్ధ నవమి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత దశమి వస్తుంది. దాని తర్వాత నక్షత్రము ఇది ఆశ్లేష నక్షత్రము రాత్రి 11:29 వరకు ఉంటుంది. దాని తర్వాత మఖా నక్షత్రము వస్తుంది. వారము స్థిరవాసర అన్నారు. దాని తర్వాత యోగము ఇది గండ యోగము, ఇది రాత్రి 2:56 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు వృద్ధి అనేటువంటి యోగము వస్తుంది. దాని తర్వాత కరణము ఇది బాలవ కరణము, ఇది ఉదయం 10:49 వరకు ఉంటుంది. దాని తర్వాత కౌలవ కరణము ఉంటుంది, ఇది రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత శుభ సమయము ఇది ఉదయం 7:20 నుంచి ఉదయం 7:44 వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు రాహుకాలం వస్తుంది. ఈ రాహుకాలం ఉదయం 9 నుంచి ఉదయం 10:30 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత దుర్ముహూర్తము ఇది ఉదయం 5:38 నుంచి ఉదయం 7:19 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము, ఈ వర్జము మధ్యాహ్నం 12:42 నుంచి మధ్యాహ్నం 2:14 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు ఇది రాత్రి 9:56 నుంచి రాత్రి 11:29 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.